ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో పౌలు గారు దేవుడు సంఘానికి అనుగ్రహించే వరాలు ఏమై ఉన్నాయి అనే విషయాన్ని, వరాలు అనేకం, వాటిలో కొన్నింటిని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ వరాలు సంఘంలో సక్రమంగా వినియోగించబడాలంటే మనిషిలో ప్రేమ ఉండాలి. అది నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమను గురించి 13వ అధ్యాయంలో తెలియచేస్తారు. 12వ అధ్యాయంలో చెప్పబడిన వరాలు ప్రేమతో ఎలా వినియోగించాలి అనేది 14వ అధ్యాయంలో తెలియజేస్తారు. ఈ 3 అధ్యాయాలు చాలా విలువైనవి. ఎందుకంటే ఇప్పటి వరకు సంఘంలో సహజ సిద్ధమైన సమస్యలు, ఇంకా చెప్పాలంటే లోకానికి సంబంధించిన, ఇంక చెప్పాలంటే శరీరానికి సంబంధించిన ప్రకృతి సంబంధమైన సమస్యల గురించి 11వ అధ్యాయం వరకు వివరిస్తూ వచ్చారు. సంఘం దేవునిది. దేవుని ఆత్మ సంఘంలో పనిచేయాలి. దేవుని ఆత్మ సంఘంలో పనిచేస్తేనే ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు ఈ యొక్క 12వ అధ్యాయంలో నుంచి ఉన్నాయి. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపించబడితిరని మీకు తెలియను. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రియశ్వాసులారా, మీరు అన్యజనుల్లాగా ఉన్నప్పుడు మీకు నచ్చిన మార్గాలకు వెళ్ళారు. మూగమైన విగ్రహాలని మీరు ఆరాధన చేశారు. హబక్కూకు గ్రంథంలో, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో విగ్రహాలను గురించి ప్రస్తావన ఉంది. వాటిని ఇలా వర్ణించారు. అవి కనులుండి చూడవు, చెవులుంటాయి వినవు, నోరు ఉంటుంది మాట్లాడలేవు, ముక్కు వాసన చూడలేదు, చేతులు కదపలేవు, కాళ్ళతో నడవలేవు. అవి మనిషి చేత చేయబడినవి, అవి మోగవి. అటు వాటిని మీరు గతంలో ఆరాధిస్తూ ఎటంటే అటు తిరిగారు. అయితే మీకు ఆత్మ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. అలాంటి వరాలను గురించి తెలియకుండా ఉండే స్థితిలో మీరు ఉండటం నాకు ఇష్టం లేదు. వాటిని గురించి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మీరు వాటిని తెలుసుకోనండి. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకుంటూ ప్రభువుగా ఆరాధిస్తున్నారో వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ప్రభువుని మనల్ని ఒప్పించి ప్రభు యొక్క వాటిని మనకు బోధిస్తూ ప్రభువుకు నచ్చేటట్లుగా మనల్ని మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ లేనివారు, ఆత్మ ప్రత్యక్షత కలగని వారు యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు నేటికి సమాజంలో దుర్భాషలాడుతున్నారు. అటు వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు. వారు ఇంకను చీకట్లోనే ఉన్నారు. వెలిగించబడిన వారు ప్రభువుని చూచిన వారే. ప్రభు అనుగ్రహించు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకుంటూ ఆయనకు లోబడి ఆయనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కొందరైతే
ప్రభువునే ఇష్టపడుతున్నాం అంటున్నారు. కానీ వారిలో ఆత్మ ప్రత్యక్షత లేని విధం చేత ఇంకనూ ప్రకృతి సంబంధులుగానే నడుస్తున్నారు. కొరింథీయులారా, మీరు కూడా ఇప్పటి వరకు మీకెన్నో విషయాలు చెప్పాను. ఇవన్నీ సర్వసాధారణం. అందరిలోనూ ఉంటున్నాయి. అందరూ చూస్తున్నారు. అందరిలోనూ జరుగుతున్నాయి. వ్యాజ్యాలు మీకు ఎట్లా ఉన్నాయో లోకంలో అట్లా ఉన్నాయి. అయితే మీలో ఉండకూడదు. కానీ మీలో ఉంటున్నాయంటే మీరు మారాలి. విడాకులు లేదా వివాహేతర సంబంధాలు ఇలాంటివన్నీ లోకంలో ఉన్నాయి. మీలో అవి రాకూడదు. వచ్చాయంటే మీ స్థితి మార్చుకోనండి. విగ్రహార్పితాలకి మీరు వెళ్ళకూడదు. వాటిని తినొద్దు. ఇలా విగ్రహారాధనకే దూరంగా ఉండమని బైబిల్ సెలవిస్తున్నా, మీలో మా జ్ఞానం ఉందని, మాకు స్వాతంత్రం ఉందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దెయ్యాల బలలోనిది, దేవుని బలంలోనిది మీరు ఒకేసారి స్వీకరించలేరు కదా! అలా చేయకూడదు కదా! మీ స్వేచ్ఛ దుర్వినియోగపరచొద్దు. అది ఎదుటివారికి ఆటంకం కావద్దు. మీ వస్త్రధారణ జాగ్రత్త, మీ పద్ధతులు జాగ్రత్త. ఇవన్నీ శరీర సంబంధమైన విషయాలు. ఇన్ని చెప్పినా నాకు మీకు ఆత్మను గురించిన ప్రత్యక్షత కూడా కావాలని తోచుచున్నది. అది మీకు చెప్పకుండా ఉండటం నాకిష్టం లేదు. నేను తెలియచేస్తాను. ఆరంభంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి సువార్త చెప్పి, యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని వారి కన్నుల ఎదుట వారు చూచినట్లుగా కనపరిచారు. అలాగే జీవించాడు పౌలు. అప్పుడు క్రీస్తుని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు అంతవరకేనా? దేవుని ఆత్మకార్యాలు సంఘంలో ఎలా ఉంటాయి? సంఘం ఎలా పరిపక్వ దిశలోనికి రావాలి, ఎదగాలి అనేది తెలియాలంటే ఆత్మ సంబంధమైనవి కూడా మీకు తెలియాలి. మీరింకను భౌతికమైన వాటి విషయంలోనే ఎంతగా హైరాణ పడుతూ నా దగ్గరికి ఇన్ని ప్రశ్నలు పంపుతున్నారు. కాబట్టి ఒక విధంగా ఏదైతే వచ్చిందో దాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. పౌలు గారు చెప్తే దాని విషయంలో మార్చుకుంటున్నారు. అంతవరకు సంతోషం. అయితే అక్కడే ఉంటారా? ఎదగాలి. ఎదగాలంటే దేవుని ఆత్మ ప్రత్యక్షత కావాలి. ఆత్మ ఒకడే. కానీ కృపావరాలు నానా విధాలు. ఇవి పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలు. ఈ వరాల్ని కృపావరాలు అని ఇక్కడ పేర్కొన్నారు. ఇవి నానా విధములుగా ఉన్నవి. చాలా రకాలుగా ఉన్నవి. కానీ ఆత్మ ఒకడే. ఇచ్చేది దేవుడు ఒకడే. పరిచర్లు చాలా రకాలుగా ఉన్నాయి. జరిగించే ప్రభువు ఒక్కడే. నానా విధాలైన కార్యాలు, పనులు కూడా ఉన్నాయి. అందరిలోనూ అన్నిటినీ జరిగించేది దేవుడొక్కడే. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఏమిటా ఆత్మ ప్రత్యక్షతలు? 8వ వచనం నుంచి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడుచున్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవాలు కలిగున్నవో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తులారా, ఆత్మవరాలు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్నింటిని పౌలు గారు ఇక్కడ పేర్కొన్నారు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. ఇవి ఆత్మ అనుగ్రహించు వరాలు. బుద్ధి జ్ఞానాల సర్వసంపద క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. ఈ బుద్ధి, జ్ఞానం వాక్యానికి సంబంధించినవి. దేవుని వాక్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకరికి వాక్యం అర్థమవుతుంది. ఒకరు చక్కగా వాక్యం వింటున్నప్పుడు గ్రహించగలుగుతున్నారు. చదువుతున్నప్పుడే గ్రహించగలుగుతున్నారంటే ఆత్మదేవుడు పని చేయిస్తున్నాడు. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మనసు దేవుడు తెరిస్తేనే వాక్యం దగ్గరికి మనిషి వస్తాడు. ఒకవేళ మనిషి బలవంతంగా వచ్చినా ఆ వాక్యం ఇక వినడు. కానీ ఇష్టపడి వస్తున్నాడంటే పరిశుద్ధాత్మ కార్యమే. పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి.
దేవుని వాక్యం అర్థం కావాలంటే దేవుని ఆత్మవరం కావాలి. బుద్ధి, జ్ఞానం, వాక్యాలు. వాక్యాన్ని లోతుగా తెలుసుకునే దానికి ఈ వరాలు దోహదపడతాయి. మనం నేర్చుకోవడానికి ఇవి ప్రసాదించబడతాయి. నేర్చుకున్న మనం ఇతరులకు బోధించడానికి కూడా ఈ వరము ప్రయోజనకరం. వాక్యానికి సంబంధమైన వరం ఇది. ఎందుకంటే దేవుని వాక్యమే బ్రతికించేదని మనం పాత నిబంధనలో కూడా భక్తులు ఆ మాటలే పేర్కొన్నారు. దేవా! నీ వాక్యం నన్ను బ్రతికించింది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిస్తుందన్నాడు కీర్తనకారుడు. మరొక చోట ప్రభువా! నీ వాక్యము నాకు దొరకగానే క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉంది నాయనా అన్నాడు. మరొక చోట దేవా! నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యం బ్రతికించిందన్నాడు. నీ వాక్యం నెమ్మదంటున్నాడు. అంటే రకరకాల సందర్భాల్లో రకరకాల కీర్తనకారులు ఈ విధంగా పేర్కొన్నారు. ఇర్మియా ప్రవచన గ్రంథంలోకెళ్ళి చూస్తే, దేవా! బాధలో ఉన్నాను. నీ మందిరానికెళితే నీ లేఖనాలు నాకు దొరికాయి. ఎంతో సంతోషం కలిగింది. నీ మాటల చేత నాకు ఆనందం కలిగింది అంటారు ఇర్మియా భక్తుడు. దేవుని వాక్యం నాటి నుండి నేటి వరకు మనిషిని ఆదరిస్తుంది. మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఎంతో ఉపయోగపడే వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి కావాలి. అది దేవుని ఆత్మ చేత మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రకృతి సంబంధి అయిన మనిషి ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించనేరడు. వాడంటాడు అవి వెర్రితనంగా అతనికి తోస్తుంది. వెరితనంగా భావిస్తాడు. ఇదేంటి అంటాడు. ఏమి అర్థం చేసుకోలేడు. కారణం ప్రకృతి సంబంధమైన మనస్తత్వంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ ప్రత్యక్షత ఒక మనిషికి కలుగుతదో, ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషిని వికసింప చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్షత ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు వాక్యాన్ని వినటానికి ఇష్టపడతారు. అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా పరిశోధిస్తారు. చాలా వాక్యం చేత దీవించబడతారు. బుద్ధి, జ్ఞాన వాక్యాలు. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము. ఇవి ఆత్మ ఇచ్చు కృపావరాలు. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం. విశ్వాసం చాలా అమూల్యమైనది. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో మనం విశ్వాస వీరుల జాబితాను చూస్తాము. వారు దేవుని వాక్కు మీద విశ్వసించిన వారు. దేవుని మాట మీద నమ్మకం ఉండాలి. విశ్వాసులారా, అలాంటి నమ్మకం గూడా ఒక వరం అంటున్నారు పౌలు గారు. నిజమే. ఒక మనిషికి చక్కని విశ్వాసం కలగాలంటే దేవుడు దాన్ని ప్రసాదించాలి. మీరు కూడా మీలో విశ్వాసం పొదువుగా ఉంటే, ప్రభు మాకు విశ్వాసాన్ని కలిగించండి. అది సంపూర్ణమైన విశ్వాసం మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవడం ఎంతైనా మంచిది. ఆత్మ వలన స్వస్థపరచు వరం. ఇప్పుడైతే కాలాన్ని బట్టి, సందర్భాలను బట్టి దేవుడు చేయదలుచుకున్న కార్యాలు ఎవరో సహాయం లేకుండానే చేసేస్తున్నాడు. అంటే మధ్యవర్తి అవసరం లేకుండానే నేరుగా క్రీస్తు దగ్గరికి వెళ్లి అనేకులు పొందుకున్న వారు ఉంటున్నారు. విశ్వాసులారా, సేవకుల్ని వినియోగించుకొని స్వస్థత కార్యాలు చేసిన సందర్భాలు, చేయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే విశ్వాసే నేరుగా వెళ్లి, ప్రభు నాకిది బాలేదు. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని తన గోడంతా చెప్పుకున్న నాడు దయగలిగిన దేవుడు సంపూర్ణ స్వస్థత మనుషులకు కలగచేస్తున్న సాక్ష్యాలు నేటికి ఉన్నాయి. వినపడుతూనే ఉన్నాయి. నేటికి జరుగుతూనే ఉంది. అయితే ఆత్మదేవుడు ఎవరినైతే తన పని కోసం నిర్ణయించుకుంటారో వారికి ఈ వరాన్ని కూడా ఇస్తాడు. ఎవరైతే ఈ వరాన్ని కలిగి ఉంటారో వారు ఎదుటివారు అస్వస్థతతో ఉన్నప్పుడు దేవుని ఆత్మశక్తి వలన వారికి కలిగిన వరాన్ని బట్టి స్వస్థపరచగలుగుతారు. మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తి. అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటున్నారు. దేవుని నమ్మిన వారి జీవితాలు అద్భుతంగా మారుతూనే ఉన్నాయి. అన్ని రకాల వరాలు ప్రస్తుతం ఎలాగున్నాయంటే, కొన్ని వ్యక్తిగత ప్రయోజనం కోసం వినియోగించుకోవడానికి అవి అనుగ్రహించబడతాయి. వ్యక్తిగతంగా వీటి ద్వారా మనం ఫలించవచ్చు. ఎదుటివారి క్షేమాభివృద్ధి కోసం కూడా వాడుకోవచ్చు. అయితే మధ్యవర్తులు అవసరం లేకుండానే ప్రస్తుత కాలంలో దేవుడు అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. అంటే దేవునికి పొందవలసిన వ్యక్తికి మధ్యలో సేవకులు అలా ఇంకెవరు లేకుండానే వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి కార్యాలు జరుగుతున్న సందర్భాలు కూడా నేడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వరం కూడా ప్రత్యేకమైనది.
నిజంగా భక్తుల్లో కొందరిని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో వారి చేత చాలా బలమైన కార్యాలే జరిగాయి. అపోస్తలులను గమనించండి. వారి సేవా పరిచర్యలో చచ్చిన వారిని కూడా లేపుతూ వచ్చారు. ఎన్నెన్నో కార్యాలే వాళ్ళ ద్వారా దేవుడు అనేకుల కళ్ళ ఎదుట చేయించారు. ఇది ఆత్మ ప్రత్యక్షత. ఆత్మ దేవుడు ఈ వరాన్ని కూడా ఇస్తారు. మరి ఒకనికి ప్రవచన వరం. ప్రవచన వరం, ప్రవచించే వరం ఇది చాలా విలువైంది. క్రీస్తు చిత్తమేంటో స్పష్టంగా ఎదుటివారికి దేవుడు బోధిస్తాడు. ఎదుటివారికి తెలియచేస్తాడు ఒక వ్యక్తి ద్వారా. దీనినే ప్రవచన వరం అంటాము. అయితే ప్రస్తుత దినాల్లో ఈ వరాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. తమ సొంత ఆలోచనలనే ప్రవచనాలుగా సంఘాలలో ప్రవచిస్తున్న వారు కలరు. ఈ వరాన్ని వినియోగిస్తున్న వారిని మీరు చూస్తున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే దేవుని దగ్గర నుండి వాళ్ళు పలుకుతున్నారా? దైవాత్మ శక్తితో పలుకుతున్నారా? సొంత ఉద్దేశాలతో పలుకుతున్నారా? వారిని నిదానంగా గమనిస్తేనే మనం గ్రహించగలుగుతాము. అయితే దేవుడు ఈ వరాన్ని కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఇస్తూ ఉన్నారు. నాటి నుండి నేటికి కూడా ఇది అనుగ్రహించబడుతూనే ఉంది. అయితే కొందరు ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ఏమనంటే ఈ వరాలన్నీ అపోస్తలుల కాలం వరకే ఉన్నాయి. ఇప్పుడైతే ఏమీ లేవు అంటున్నారు. ఒక విషయాన్ని గుర్తించండి. దేవుడు తాను ఇవ్వదలుచుకున్నవి నమ్మకస్తులైన వారికి ఏ తరంలో అయినా ఇస్తారు. ఏ తరమందైనా ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. ఈ తరంలోనే ఉన్నాయి. రాబోయే తరాలలో కూడా ప్రభు రాకడ ఆలస్యమైతే ఉంటాయి. వరం ఎక్స్‌పైర్ అయిపోయింది. దాని సమయం ముగిసిపోయింది. ఆ కాలానికి పరిమితం అని వీల్లేదు. ప్రభు చిత్తం. ప్రవచించు వరం. తర్వాత ఆత్మల వివేచన. ఇందాక నేను చెప్పాను కదా! కొందరు అపార్థాలు వరాలను దుర్వినియోగపరుస్తున్నారని. అవి నిజంగా దేవుడు ద్వారా జరుగుతున్నాయా? వీళ్ళేమన్నా చేస్తున్నారా? తెలుసుకోవాలంటే ఈ వరం కావాలి. అదే ఆత్మ వివేచన. మనిషి గుర్తుపట్టాలి. దేవుని ఆత్మతో నింపబడి దేవుడిని ఆరాధిస్తున్న మనం మోసపోకూడదు. ఎవరిని మోసం గూడా చేయకూడదు. మోసపోకుండా ఉండాలంటే వివేకం గావాలి మనకి. తెలుసుకొని ఉండాలి. వీళ్ళు నిజమైన దైవాత్మ వీరిలో పనిచేస్తూ ఉందా? దురాత్మ సాతానే వెలుగుదూత ఆత్మ వెలుగుదూతలాగా వచ్చి పరిచర్య చేస్తున్నాడా? చేస్తున్నట్లు నటిస్తున్నాడా? కొందరిని సంఘంలో నుండి దూరపరచడానికి సాతాను ఇలాంటి కార్యాలు చేస్తున్నాడా అన్న వివేకం సంఘస్థులలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రత్యక్షతను కూడా ఇస్తారు. అందుకే మనం చూస్తే కొందరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. వీరు నిజంగా దేవుని ఆత్మతో నింపబడలేదని. ఈ వివేకమైన వరం నన్నడిగితే అందరికీ అవసరమే. ఎందుకంటే ఎవరు మోసపోకూడదు గదా! మనం దేవుని ఆత్మ క్రమంలో ఉండాలి. దేవుని నడిపింపులో ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆత్మల వివేచన చాలా అవసరం కావాలి. ఆ తర్వాత మరి ఒకనికి భాషలు, నానా విధములైన భాషలు. ఈ వరాన్ని కూడా తప్పుపడుతూ, హేళన చేస్తూ ఉన్నారు. దేవుడు ఎవరైతే తన ఆత్మతో ఎవరినైతే నింపుతారో వారు ఇతర భాషల్లో ప్రభువుని స్తుతిస్తారు. ఇదే నానా భాషలు అనే వరం. ఈ వరం దేవుణ్ణి స్తుతించుకోవడానికి. ఎందుకంటే ఈ వరాన్ని కొందరు అర్థం కాని భాషలతో మాట్లాడుతున్నందుకు వారు వెర్రి మాట్లాడుతున్నారని కొట్టివేస్తూ, అపార్థం చేస్తూ, హేళన చేస్తూ ఉన్నారు. ఈ వరాన్ని గురించయితే మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించవచ్చు. ఎందుకంటే సంఘంలో ఈ వరం ఎవరికైతే అనుగ్రహించబడుతూ ఉందో వారిని గనక జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యేకంగా కొందరుంటారు. వారికి వాస్తవానికి ఇంగ్లీష్ భాష రాదు. కానీ ఆత్మతో నింపబడ్డప్పుడు స్పష్టంగా ఇంగ్లీష్‌లో దేవుడిని స్తుతిస్తారు. నేను ఒక చోట గమనించాను. కానీ వారు అంతగా ఇంగ్లీషు పదాలన్నీ వచ్చు అంటే కాదు. ఆత్మతో నింపబడ్డప్పుడు మాత్రమే అలాగ ఇంగ్లీష్‌లో దేవుని యొక్క శక్తిని ఏంటంటే, "నువ్వు గొప్ప దేవుడివయ్యా! నువ్వు శక్తివంతుడివి.
ఇలాంటి దేవుడు మరొకడు లేడు అంటూ మాట్లాడుతూ స్తుతిస్తారన్నమాట. మనకో ఇంగ్లీష్ కాబట్టి అర్థమైంది. అలాగే వేరే వేరే లాంగ్వేజెస్‌లో మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని చాలామంది అపార్థం చేసుకొని ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు చేసే భాషలని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. భాషల వరాన్ని కూడా అపార్థం చేయొద్దు. దేవుడు దేవుని యొక్క శక్తిని, దేవుని నామ సంకీర్తనలను అన్ని భాషలు అంటే ఇతరమైన భాష మనకు రానంత మాత్రాన అది లేదు అని చెప్పకూడదు కదా! మనకేమి అన్ని భాషలు తెలీదు కదా! కానీ వారు స్తుతిస్తూ ఉంటారు. వారేవో చెప్పరు. దేవుని కార్యాలే స్తుతిస్తూ ఉంటారు. మనకు ఇంగ్లీష్ లేదా ఎక్కడన్నా రేర్‌గా హిందీలో స్తుతించేవాళ్ళు గాని, కొన్ని చోట్ల కన్నడలో గాని, మలయాళం గాని, అలాగే ఈ తమిళ్ భాష ఉంటుంది గదా! ఈ మూడింట్లో ఎవరైనా స్తుతిస్తూ ఉంటే మనకది అర్థమవుతది. ఎందుకంటే తమిళ్ గాని, కన్నడ గాని, మలయాళం గాని మనం గుర్తించగలుగుతాం. లేదా ఇంగ్లీష్ గుర్తించగలుగుతాం. వీటిలో ఎవరన్నా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా గ్రహించగలుగుతాం గానీ, మిగతా భాషలు మనకర్థం కావు. అర్థం కానంత మాత్రం చేత వరం లేదని చెప్పొద్దు. అయితే దేవుడు దానికి కూడా మరొక ఏర్పాటు చేశారు. అదేమన్నంటే ఈ భాషలకు అర్థం చెప్పే వరాన్ని కూడా దేవుడు కొందరికి అనుగ్రహిస్తారు. ఇది చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ భాషలో ఏమి స్తుతిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో దాని అర్థం మరొక వ్యక్తి ద్వారా తెలియచేసే వరం ఇది. ఇది సంఘాలలో చాలా అరుదుగా, చాలా ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రభు నాకు భాషల వరాన్నివ్వండి, ప్రవచన వరాన్నివ్వండి అని కోరుతుంటారు. విశ్వాసుల్లో సహజంగా కోరుకునే వరాలు 2. బుద్ధి, జ్ఞాన వాక్యాలేమో ప్రభువా మాకు మీరు దయచేయండి మేము మంచిగా వాక్యం చెప్పగలిగిన జ్ఞానం, బుద్ధి మాకు దయచేయమని సేవకులు అడుగుతూ ఉంటారు. విశ్వాసం అందరూ కోరుకుంటారు. విశ్వాసం కావాలని. అయితే ఈ స్వస్థపరిచే వరం, అద్భుత కార్యాలు చేసే శక్తి ఇవి తక్కువ. కొన్ని సందర్భాల్లో కొందరు అడగకపోయినా దేవుడు కొందరు సేవకులకి ఇస్తారు. కొందరైతే అడుగుతారు. మాకు కావాలి నైనా మీ సేవలు అవసరమని. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రవచించే వరం. ఇది ఎక్కువ మంది కోరుకుంటారు. మీ మాటలు మేము చెప్పగలగాలి. మాకు ఆ ప్రవచించే వరాన్ని ఇవ్వండి అని. కొందరు అన్ని భాషలు నేను కూడా మాట్లాడాలి, స్తుతించాలంటారు. అయితే ఎక్కడన్నా చాలా తక్కువ మందికే ఈ అన్య భాషలకు అర్థం చెప్పే వరం అనుగ్రహించబడతది. దీన్ని కూడా కోరుకోవడం సంఘానికి ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి భాషల్లో ఏమి స్తుతిస్తున్నారో దాని అర్థం చెప్పగలిగే వరం కూడా ఉంటే ఎంతో ధన్యత, దీవెన. ఇలాగా అనేక రకాలైన వరాలు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇస్తారు. కార్యసిద్ధి కలగచేసేది ఆయనే. విశ్వాసులారా, ఈ వరాలు ఎవరికిస్తారు? ఏదడిగితే ఏదిస్తారు? ఇలాగా రకరకాల ప్రశ్నలు కూడా మనకు తలెత్తుతాయని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. అయ్యలారా, ఈ వరాల్లో ఏవి మనుషులిచ్చేవి కాదు. ఇవి దేవుడిచ్చే వరాలు. మరి దేవుడు ఎవరికిస్తారంటే తాను ఎవరికి ఏది ఉద్దేశిస్తాడో అదే ఇస్తాడు. కొందరు భాషలు మాకివ్వలేదు ప్రభువా అని నిరుత్సాహపడతారు. భాషల వరం ఆయన ఎవరికివ్వాలంటే ఆయనకిస్తారు. నీకివ్వలేదంటే నీకింకా ఏదన్నా ఇస్తాకి ఇష్టపడుతున్నారు. కానీ అడిగి, ఆశించి, నిజంగా దేవుని సేవ కోసం వినియోగించబడాలని కోరుకుని, పవిత్రంగా ఉండే ప్రతి వారికి ఏదో ఒక వరం ప్రభు ఇయ్యక మానడు. తన చిత్తం చొప్పునే ఇస్తాడు. అదే కావాలి, నువ్వదే ఇవ్వాలి. మన ఆశతో ఇది నాకుంటే బావుండు, ఇది నేను కోరుకుంటున్నానయ్యా అడగడం తప్పు కాదు. కానీ ఇదే ఇవ్వాలని దేవుడిని ఆజ్ఞాపించడమే తప్పవుతుంది. ఈ వరాలన్నీ దేవుని పరిచర్య కోసం వినియోగించబడాలి అంటూ ఇక 12వ వచనం నుంచి ఈ వరాలను అర్థం చేయించుకోవడానికి కోసం మన శరీరాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? పైనేం చెప్పారంటే వరాలు చాలా ఉన్నాయి. ఇచ్చే దేవుడు ఒక్కడే. పరిచర్యలు చాలా ఉన్నాయి. అంటే పరిచర్యలు ఇప్పుడు మందిరంలో కూడా వాయిద్య పరిచర్య ఉంటుంది. పాడే పాటలు, అలాగే వాయిద్యాలు వాయించడం ఇదంతా అలాగే ప్రార్థన, అలాగే ఆరాధన నడిపించడం, వాక్య పరిచర్య చేయడం. లేదా ఇంకా మందిరంలో మరికొన్ని పరిచర్యలుంటాయి.
దేవుడు ఎవరిని నియమిస్తే వారు ఆ పని చేయాలి. నియమించేది దేవుడే, చేసే మంది అనేకులు. అలాగే ఆత్మ ఒకటే, ఆయనిచ్చే వరాలు అనేకం, పరిచర్యలు అనేకం. అని దేవుడొక్కడే అని తెలియచేస్తూ వరాలను గురించి చెప్తూ, ఈ వరాలన్నీ సంఘం జాగ్రత్తగా వినియోగించాలని తెలియచేయడానికి మన శరీరం నుండి ఉదాహరణను బోధిస్తున్నారు. ఎందుకంటే మనకు మన శరీరం గురించి మాట్లాడితే బాగా అర్థమవుతుంది కదా! అందుకే ఈ వరాలను వినియోగించడానికి ఒక క్రమం ఉండాలి. క్రమాన్ని మీరు అర్థం చేసుకోనండంటూ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. 12వ వచనం. ఎలాగూ శరీరం ఏకమైయున్నను అనేకమైన అవయవాలు కలుగున్నవో, ఎలాగూ శరీరము యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నయో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకటి. అవయవముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని తానును కానని పాదము చెప్పునంత మాత్రమున శరీరంలోనిది కాకపోతుందా? మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దాని కాననని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోతుందా? శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీయు ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒకటే. గనుక కన్ను చేతితో నీవు నాకక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరీ అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములను ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగచేసి శరీరాన్ని అమర్చాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వం చేయువారిగాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తులులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్తున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. ప్రియసాసులారా, ఆత్మ ఒకటే, కానీ కృపావరాలు ఏమున్నాయి? బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, అద్భుత కార్యాలు చేయ శక్తి, స్వస్థపరచు వరం, భాషలు, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచించే వరం, ఇలాగా కొన్ని వరాలను పేర్కొని ఇవి వేరు వేరు వరాలు. కానీ అన్నీ ఇచ్చేది ప్రభువే. ప్రభు ఎవరికి ఏది ఇస్తాడో తన చిత్త ప్రకారం ఇస్తాడు. ఇయ్యబడిన దాంతో మనిషి సంతోషించి ఆ ఇయ్యబడిన దాన్ని సంఘం యొక్క ప్రయోజనం కోసం వాడాలి. ఉదాహరణకు మనకు ఒక్క శరీరం ఉంది.
శరీరం ఒకటే గాని, ఇందులో ఎన్ని రకాల అవయవాలున్నాయి. కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, నోరుంది, చేతులు, కాళ్ళు, ఇంకా లోపల అవయవాలు ఎన్నున్నాయి మనకు. ఎన్నో అవయవాలు కలిసి పని చేస్తే గాని మన శరీరం నడవదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నియమించాడు దేవుడు. చూడ్డానికి, వినటానికి, వాసన చూడ్డానికి, మాట్లాడడానికి, తిండి తినటానికి ఇలాగూ మరలా పీల్చిన గాలి లోపలికి పోయి శుద్ధి అవ్వటానికి, తిన్న ఆహారం లోపలికి పోయి మనం వంట పట్టడానికి, ప్రతి దానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క అవయవాన్ని ఏర్పాటు చేశాడు. దీంట్లో ఏదన్నా తీస్తామా, పక్కన పెడతామా, దాన్ని అవయవం అంటారు గానీ శరీరం అనరు. ఉదాహరణకు ఎవరిదన్నా చెయ్యి విరిగి పక్కన ఉందనుకోండి. ఏమంటారు? అది చెయ్యి అంటారు గానీ, శరీరం అని చెప్తారా? చెప్పరు. శరీరం కలిసుంటేనే అన్ని అవయవాలు కలిసుంటేనే ఒక శరీరం. అలాగే మీరు తెలుసుకోండి. అందరికీ ఒకే వరం ఇవ్వడు ప్రభు. నేను చెయ్యిని కాదు కదా! అని కాలంటే అది శరీరంలో ఉన్నదేమన్నా కాకపోతుందా? తల వెళ్లి కాళ్ళలారా మీరు నాకు అవసరం లేదు అని తల చెప్పిందనుకోండి. కాళ్ళు లేని వ్యక్తి నడవగలుగుతాడా? శరీరంలో ఏ అవయవం లేకపోయినా లోపంగా పరిగణించబడుతుంది. అంతేకాదు మన యొక్క జీవన క్రియ స్తంభించిపోతుంది. కొన్ని అవయవాలు పని చేయకపోతే. కొన్ని ఘనంగా, సౌందర్యంగా పైకి కనపడుతున్నాయి. కొన్ని మరుగుగా రహస్యమందున్నాయి. లోపలున్నాయి. అవి కనిపించవు. అవి సుందరం కాకపోయినా వాటికుండవలసిన ఘనత వాటికుంది. కొన్ని అవయవాలు అల్పంగా ఉంటాయి గానీ, వాటితో కూడా దేవుడు మనకు అవసరాన్ని ఏర్పాటు చేశాడు. మన శరీరంలో అన్నీ మనకు ఉపయోగపడేవే. ఏది లేకపోయినా మన యొక్క శరీర క్రమం చక్కగా ఉండదు. అలాగే ఎలాగూ మీరు అనేక అవయవాలుగా ఉన్న ఒక శరీరంగా ఉన్నారు. క్రీస్తు మీకు శిరస్సై ఉండగా, మీరు ఆయన శరీరమని చెప్పబడే అనేకమైన అవయవాలు. యేసు ఒక శరీరం. ఆయన ఆయన తల, మనం ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం. మనం సంఘం అని గుంపుగా పిలువబడతాం గానీ, సంఘంలో ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిమి. ఒక్కొక్కరికి ఒక్కో పరిచర్య ఉంటుంది. ఎలాగైతే కళ్ళకు చూసే పనిచ్చాడో, ఒళ్ళంతా చూపే ఉంటే వాసనెక్కడ? మరి గాలి పీల్చే అవయవాలు అన్నీ దేనికి దానికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేయకపోతే పనెక్కడ జరుగుతది? అంటూ మాట్లాడి వరాలు కూడా అలాగే ఉంటాయి. అందరికి ఒకే వరం ఇవ్వరు. కొందరిని బోధకులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని అద్భుత కార్యాలు చేయడానికి వాడతాడు. కొందరిని స్వస్థపరిచే వరం ఇచ్చి వాడుకుంటాడు. కొందరి చేత భాషలు మాట్లాడిస్తాడు. కొందరి చేత ప్రవచన వరం పలికిస్తాడు. కొందరి చేత భాషలకు అర్థం చెప్పిస్తాడు. ఏది ఎవరికివ్వాలో అది ఆయన ఆరికిస్తాడు. ఇయ్యబడిన వారు దాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం వాడాలి. కృపావరాల్లో శ్రేష్టమైనవున్నాయి. వాటిని ఆసక్తితో అపేక్షించండి, కోరుకోండి. ప్రభు శ్రేష్టమైన మంచి వరాన్ని నాకు ప్రసాదించండని కోరుకోండి. కోరుకున్న మీ వరము మీకు ఇవ్వబడింది. మీరున్న సంఘంలో ప్రయోజనకరంగా వాడుకోండి. నీకు ఏ కృప ఇచ్చారో కృప నీవున్న సంఘంలో సంపూర్ణంగా వినియోగించాలి. వాద విభేదాలకు పోకూడదు. నాకదుంది, నీకిదుంది, గొప్పలు చెప్పుకోకూడదు. శరీరం ఎలాగూ ఎన్నో అవయవాలున్నా, వాటిలో గొప్పవున్నా, అల్పమైనవున్నా అన్నీ కలిసి పనిచేస్తేనే మన యొక్క జీవనం సాగుతుంది కాబట్టి, సంఘంలో కూడా మనం బోధకులు వాళ్ళు గొప్పవాళ్ళు, మేమెక్కడ తక్కువ వాళ్ళం, ఇలాగూ హెచ్చుతగ్గులు మానేసి, వారు దేవుని పని చేస్తూ మాకు బోధించే స్థానంలో దేవుడుంచారు. మాకీ పనిచ్చారు, మేమిది నమ్మకంగా చేస్తామని. ఎవరు ఎదుటివారిని తక్కువగా చూడకూడదు. ఎవరు ఇంకొకరిని కించపరచకూడదు. నీకు కలిగున్న దాన్ని నీ స్వార్థం కోసం వాడకూడదు. ఇవి ప్రతి వారికి వ్యక్తిగతంగా ఇవ్వబడేవే. కానీ ఇది అందరికీ క్షేమాభివృద్ధి కలగచేసేవి. సంఘం ప్రయోజనకరంగా ఉండాలంటే సంఘంలో వరాలు వినియోగించబడాలి. వరాలు వినియోగించబడాలంటే సంఘానికి దేవుడు వరాలివ్వాలి. దేవుడు వరాలివ్వాలంటే సంఘం పరిశుద్ధమైనదిగా, లోకపాశలు లేకుండా, పరిశుద్ధ నడవడిక కలిగి మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘాన్ని మెచ్చి ఆ సంఘంలో వరాలు ఇస్తూ ఉంటాడు.
ఇయ్యబడిన వరాలు నాకదుంది, నీకన్నా నేను గొప్ప అని వ్యక్తులు గొడవ పడకుండా ఒకరిదొకరు అనుబంధం చేసుకోవాలి. భాషలు మాట్లాడుతున్న వ్యక్తి నాకు అన్ని భాషలొచ్చు అని గర్వించకూడదు. తనకు సహకారిగా భాషలు అర్థం చెప్పే వ్యక్తి నిలవాలి. ఇతడు నిలిచినప్పుడే ఇతడు భాషలు మాట్లాడిన భాషలకు అర్థం తెలుస్తుంది. ఒకరు ప్రభు చిత్తాన్ని ప్రవచించే వరం గలవారు ఉండాలి. మాకు ప్రవచన వరం ఉంది మేము చెప్తే తప్ప సంఘంలో ఏ పని జరగదు. అలాగుండకూడదు. బోధకులు బోధించాలి. ప్రవచించేవారు ప్రవచించాలి. ప్రార్థించేవారు ప్రార్థించాలి. సంగీత పరిచర్య చేయవారు ఆ పరిచర్య చేయాలి. పరిచర్య చేసి మందిరంలో శ్రమదానం చేయగలిగిన వాళ్ళు వాళ్ళ ఒళ్ళు వంచి కష్టపడి శ్రమ దానం చెయ్యాలి. ధనం ఆర్థికంగా సహాయపడగలిగిన వారు సంఘంలో ఆర్థికంగా సహాయపడాలి. విశ్వాసులారా, ఆత్మీయ వరాల గురించి మాత్రమే కాకుండా నేను కొంచెం విస్తరించి మాట్లాడుతున్నాను. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మికంగా ప్రభు ఇచ్చు వరాల చేత వృద్ధి చెందాలి. అలాగే సాధారణంగా మనం లోకంలో చూస్తే లోకపరమైన విషయాలంటే కావాల్సిన ఆర్థిక సహాయం, అలాగే వ్యక్తుల సహాయం ఇవన్నీ కూడా సంఘం పరస్పరం ఐక్యతా భావం కలిగి ఇటు ఆధ్యాత్మికంగాను, ఇటు ఆత్మీయంగాను, అలాగే కావలసిన వనరుల విషయంలో కూడా ఉన్నతంగాను సంఘం ఎదగాలి. ఎదగాలంటే విశ్వాసులందరూ సహాయపడాలి. ఐక్యంగా ఉండాలి. సంఘం ఐక్యంగా పని చేసినప్పుడే పరిచర్య ముందుకు సాగుతది. ఎన్నో కృపావరాలున్నాయి. ఇక్కడ ప్రస్తావించబడినవి ఇంకా కొన్నున్నాయి. ఇక్కడ చూడండి పౌలు గారు ఉపకారం చేయడం కూడా కృపావరం అని మాట్లాడుతున్నారు. ఎదుటివారికి మేలు చేయండి, సహకరించండి. అది కూడా దేవుని వరమే. మీకు దేవుడు ఏదిచ్చాడో దానిని మీ ప్రయోజనం కోసం, అలాగే సంఘ ప్రయోజనం కోసం వినియోగించండి. మీరు దాని ద్వారా వృద్ధి చెందాలి. మీరున్న సంఘానికి కూడా అది ఉపయోగపడాలి. అలాగుండాలి. వరాలు దుర్వినియోగం చేయొద్దు. ఆసక్తితో శ్రేష్టమైన వాటిని ఉపేక్షించండి. అడుగు వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి వాటిని అడుగు. అడిగిన వాటిని దేవుడు నీకిచ్చిన నాడు నువ్వు పొందుకున్న నాటిని నీవు ఇతరుల ప్రయోజనం కోసం వినియోగించు. అప్పుడు నీవు దీవించబడతావు. శరీరంలో ఒక్క అవయవం మంచి పని చేసినా మనిషికి ప్రశంస. ఉదాహరణకు ఒక అతని చేయి చక్కటి చిత్రలేఖనాన్ని గీసింది చెయ్యే. కానీ ప్రశంసించేది ఎవరిని? ఆ వ్యక్తిని. ఇతను మంచి చిత్రకారుడండి అంటారు. ఒక వ్యక్తి నోరు అందంగా పాట పాడింది. కానీ పాడింది నోరే. ప్రశంసించేది ఎవరిని? వ్యక్తిని. ఇతడు చక్కగా పాడతాడండి. ఒక్క అవయవం గొప్ప పని చేసిన శరీరాన్నంతా ఎలాగూ మెప్పు, సంతోషం కలుగుతుందో నీవున్న సంఘంలో నీకున్న వరం నువ్వు మంచిగా వినియోగించబడితే సంఘానికే గౌరవం, సంఘానికి ఆధ్యాత్మిక ఎదుగుదల, సంఘానికి దేవుని కృప సమృద్ధిగా దొరుకుతుంది. మరి నీవే స్థితి నందున్నావో, నీకు దేవుడు ఏది అనుగ్రహించాడో, లేదా నువ్వు ఇంకేది పొందుకోని స్థితిలో ఉంటే ఏదైనా ప్రభు ద్వారా పొందుకున్నట్లుగా ప్రభువులో ప్రార్థించు, పొందుకున్న దాన్ని వినియోగించు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.